హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ నేను రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలు చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక ½ కేజీ దాకా చిక్కుడుకాయల్ని ఇలా ఒలుసుకొని తీసుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్లోకి అవి మునిగేదాకా వాటర్ పోసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ని వేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాయిల్ అయ్యేదాకా పెట్టుకోవాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక నైఫ్ తోటి కానీ ఒక స్పూన్ తోటి కానీ పైకి కిందకి పైకి కదిలించుకోవాలండి ముక్కలన్నిటిని. చిక్కుడుకాయలు బాయిల్ అయ్యే లోపల నేను ఇక్కడ టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ చిక్కుడుకాయలు కూడా బాయిల్ అయిపోయి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం రండి. నేను ఇక్కడ ఒక ప్యాన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకుంటున్నాను. దాంట్లోకి తాలింపు గింజల్ని వేస్తున్నానండి. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి లైట్గా మినప్పప్పు కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. మినప్పప్పు కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి ఒక ఎండుమిర్చిని, ఒక రెబ్బ కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే నేను ఇక్కడ ఒక 32 స్పూన్ దాకా పసుపుని వేసుకుంటున్నాను. ఆనియన్స్, పసుపు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇలా జల్లెడగా పెట్టి వాటర్ అంతా తీసేసి టమాటాలు దాంట్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను చిక్కుడుకాయలన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నానండి. గుర్తుపెట్టుకోండి, ఇందాక చిక్కుడుకాయలు బాయిల్ చేసేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకున్నాము కాబట్టి ఆ టేస్ట్ని బట్టి మీరు కొద్దిగా సాల్ట్ని వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బాగా కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. సాల్ట్ అంతా కలిసేటట్టుగా కర్రీలోకి. ఇలా కర్రీ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 మినిట్స్ దాకా మూత పెట్టేసి కర్రీని బాగా ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కర్రీని ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ టమోటాలన్నీ కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు నేను ఇక్కడ కారం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 స్పూన్ దాకా కారంని వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత కర్రీ మొత్తంలో కారం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లాగే మూత పెట్టకుండా వదిలేయాలండి. అంతే అండి, రుచికరమైన బీన్స్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఈ కర్రీని చపాతీతో కానీ రైస్తో కానీ దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్.